నమస్కారం ఫ్రెండ్స్. నిన్న మన పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోయి నాలో కొన్ని ప్రశ్నలు రేకెత్తించారు. చాలా మందికి ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉండవు, కానీ లైఫ్లో లైఫ్లో ఉన్న సారాన్ని మనము గ్రహించే ప్రయత్నం చేయకపోతే జీవితం వృధాగా పోతుందేమో అని చాలా మంది ఆలోచించారు. మన్మోహన్ సింగ్ గారు దాదాపు 10 ఏళ్ళు దేశ ప్రధానిగా ఉన్నారు. అదే కాకుండా నరసింహారావు రెజీమ్లో ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేసి రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అయి దాదాపు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. నిన్న వారు దివంగతులయ్యారు. పొద్దున స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంతే. ఈ న్యూస్ ఉన్న 99.99% జనాలు ఆయన మరణాన్ని జీర్ణించుకున్నారు. ఫార్మాలిటీగా మనము కొద్ది స్టేట్మెంట్స్ ఇచ్చింది తప్ప దాదాపు అందరూ జీర్ణించుకున్నారు. అసలు ఈ జీర్ణించుకోవడం మంచిదేనా? ఈ జీర్ణించుకోబడటం ఒక మనిషి స్థాయిని తెలియజేస్తుందా? మనం ఈ సమాజంలో ఏం చేస్తే స్థానం నిలబెట్టుకోగలము, లేదా మనిషిలో అట్లీస్ట్ తనలో కోరికలు ఉండాలనా? కోరికలు మనిషిని ప్రాణంతో ఉన్న ఒక జీవిగా మారుస్తాయా? మరి కోరికలంటే ఏమి? మన దృష్టిలో ఉండే ఆకాంక్షలు కోరికలా, లేదా వాళ్ళ కోరికలు ఏ కోరికలైనా కోరికల కింద ఆ లిస్ట్లో వస్తాయా? నాకెప్పుడు నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ ఉంటా. నేను చాలా మటుకు ఒక సీక్రెట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటా. అసలు యూట్యూబ్ లేకపోతే నేను సమాజంలో కూడా కనిపించాను, జనరల్గా కనిపించాను. నేను ఎవరితో మాట్లాడను, నాలో నేనే రమిస్తుంటా. ప్లస్ నాకు విపరీతమైన కోరికలు, ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. బాడీ సహకరించక ఎప్పుడైనా కూర్చొని ఉంటా, ఆలోచించకుండా పడుంటా. కానీ ఫిజికలీ నాకు చేతనైనంత వరకు
ఈ బ్రెయిన్ని ఎప్పుడు పరుగులు పెట్టిస్తుంటా. అయితే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, మా ఇంట్లో కూడా అంటుంటారు, ప్రజలు ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఎందుకు లేదు? నాకు ప్రజలు ప్రశాంతంగా ఉండటమే ఇష్టం అని నా జవాబు. అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, నీవు చేసే వీడియోలకు ప్రజలు అనవసరంగా కొన్ని విషయాలు ఆలోచించి స్మూత్గా లీడ్ చేస్తున్న లైఫ్ని నీవు అతలాకుతలం చేసి నానా బీభత్సమైన వీడియోలు పెట్టి వాళ్ళ చావు వాళ్ళు చావకుండా నీవు బ్రతికిచ్చి మరీ చంపుతున్నావు అని మా ఇంట్లో వాళ్ళే అంటారు. ఫస్ట్ టైం ఇట్లా ఫ్లాష్ ఆలోచిస్తే వాళ్ళు అన్నది కరెక్టే. కండ్లకు గంతలు కట్టుకొని సోయి లేకుండా ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ అయిపోయి బాగా డబ్బు సంపాదించుకుంటూ ఆస్తి పాస్తులుండి ఫంక్షన్స్ అటెండ్ అవుతూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న చాలా మందికి అనవసరంగా నా వీడియోలు ఒక రకమైన డిస్టర్బెన్స్ కాదా? మా ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, నీవు ఇన్ని ధమాకా వీడియోలు చేస్తూ మరి నీకన్నా అందరు ధనవంతులే, రిలేటివ్స్లో కూడా నీకన్నా ఇండ్లు కట్టినోళ్ళు, ఫ్లాట్లు, ల్యాండ్, బ్యాంక్ బ్యాలెన్సు, కార్లు అన్నీ నీకన్నా ఎక్కువే ఉన్నాయి కదా, మరి నీవు వాటిపై దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలను నీ అనుమానాస్పద వీడియోలతో ఎందుకు టార్చర్ పెడతావు? ఎవడో భూమి కొంటుండు కొనని, ఎవడో హైరైజ్లో కొంటుండు కొనని, ఎవడో మోసం చేస్తున్నాడు చేయని, ఎవడో ఎవరితో దగా పాల్పడుతున్నాడు పాడని, వాడి పాపానికి వాడు పోతాడు, నీకెందుకు అంట. జనరల్లీ ఈ బ్రాహ్మిన్స్లో ఇట్లా థింకింగ్ ఉంటుంది, రిస్క్ తీసుకోవద్దు, 10 మందికి మంచి చేయాలంటే మంత్రాలు చదవాలి, సత్యనారాయణ వ్రతాలు చేపియాలి, హోమాలు చేపియాలి, కానీ ఈ వీడియోలు చేసి టార్చర్ చేయడం ఏంటి? ఇప్పుడు మా దగ్గర నేను చేసే పనులకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు. కొంతమందికి పొలాలు ఉన్నాయి, కౌలుకి ఇచ్చుకున్నారు, కొంతమంది పూజలు చేస్తారు, గృహప్రవేశాలకు పోతారు. రియల్ ఎస్టేట్కి ఆపోజిట్ అన్నట్టు, మనం చేసే ప్రచారానికి ఆపోజిట్. గృహప్రవేశానికి పోతారు, మస్తు డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది హోమాలు హవనాలు చేపిస్తారు, లక్షల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళకని కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. అంటే సొసైటీని అలా మేల్కొల్పుతున్నారు వాళ్ళు. గృహప్రవేశాలు, హోమాలు, హవనాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు, సత్యనారాయణ పూజలు, పెండ్లిళ్ళు, పుట్టితే పోయి బారసాలలో ఏమంటారు దాన్ని, క్రాడిల్ సెరమనీలు, గణపతి పూజలు, పండాల్లో పోయి పూజలు చేపించడం, లక్ష్మీ పూజలు, గణపతి పూజలు. అంటే మా సొసైటీలో అట్లా సొసైటీని మేల్కొల్పుతుంది. అందరూ అట్లా చేస్తుంటే కొంతమంది టీచర్స్, హెడ్ మాస్టర్లు అందరూ అంత పాజిటివ్గా పోయి పూజలు చెప్పించి, లెసన్స్ చెప్పి, స్కూళ్ళల్లో చెప్పి
అన్నీ చేస్తుంటే నీకేం పోయే కాలం? వేలాది మంది, లక్షలాది మంది ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఖర్చు పెడతారు. నీకేం పోయింది? నీకు కోరికలు, నీ కోరికలు నీవు తీర్చుకొని ముందర పోతుండాలి. అంతేగాని వేరే వాళ్ళు విచ్చలవిడిగా కోరికలు తీర్చుకుంటుంటే నీవు అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యి ఆగండి ఆగండి అని చెప్పడం. చేతనైతే గృహప్రవేశాలు చేపియాలి, చేతనైతే హోమాలు చేపియాలి, శాంతి హోమాలు చేపియాలి, భూమి ఎట్లా అమ్ముడు పోవాలని ఒక మంత్రం ఇవ్వాలి, లక్ష్మి గణపతి పూజలు చేపియాలి, పైసలు వస్తాయి, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అంతేగాని ఈ ముదనష్టపు వీడియోలు చేసి మీరు ఆగండి కొరకండి, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ప్రమాదం అవుతుంది, మీరు ఎలా చేయాలి అలా చేయాలి, దీంతో సమాజంలో అనుమానాలు ఏర్పడి సమాజం భ్రష్టు పడుతుంది అని కొంతమంది అంటున్నారు. యూట్యూబ్ని మిస్యూజ్ చేస్తున్నామని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నేను జనరలీ బయట చూస్తుంటా కదా, జనాలకు అంటే క్రియేటివ్ కోరికలు ఏం లేవు, క్రియేటివ్ మైండ్ సెట్స్ ఏం లేవు. పొద్దున్న లేచినమ్మా 9 గంటలకు లేచినాం, టోటల్ ఫ్యామిలీ 9 గంటలకు లేస్తుంది, 10-10:30కు టిఫిన్ తింటారు. లేదా చదివే పిల్లలు ఉంటే వాడిని గంటేస్తారు 7:30కు. ఇక వాళ్ళు మెల్లగా లేచి మెల్లగా చేసి చాయ్ తాగి మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం పిల్లలు రాగానే మ్యాగీ ఇచ్చి లేదా 100-150 ఇస్తే వాడు పోయి బయట తిని బాగానే ఆస్తులు పోగేస్తున్నారు, బాగానే కార్లు ఉన్నాయి, అన్ని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు పర్టికులర్ క్రియేటివ్ ఏం అవసరం లేదు. వాళ్ళకు ఎక్కువైతే ఒక సీరియల్ చూసినామా పండుకున్నాం. సమాజంలో చేంజెస్ చేస్తే మనకేమొస్తుంది? అదొక గట్టి పునాది పడిపోయింది. ఏమైనా చేస్తే మనకేమైనా రావాలి. ఇప్పుడు మనం ఏదో పని చేస్తున్నాం. ఇప్పుడు నాకు 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫోర్స్ చేసినా మా వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలే. నా వీడియో గురించి కూడా ఎవరు డిస్కస్ చేయరు. ఇప్పుడు నేను 940 వీడియోలు వేసిన, ఎవరు ఇప్పటి వరకు నీవు ఈ ఫలాన్ వీడియో వేసినావు కదా బాగుంది బాగాలేదు ఏమన్నారు. 2.4 million views with 2,83,086,000 వాచ్ అవర్స్ ఉన్నాయి. వ్యూస్ ఎవరికైనా వస్తాయి, వాచ్ అవర్స్ రావు. 2,86,000 వాచ్ అవర్స్. అంటే ప్రపంచం నన్ను ఆదరిస్తుంది అనుకోవాలన్నా, మానవాళ్లకు అంటే ఈ వీడియోస్ అండర్స్టాండ్ అవుతలేవు అనుకోవాలన్నా, ఇప్పటి వరకు 1.5 yearలో ఎవరో ఈ వీడియో బాగుంది ఈ వీడియోలో బాగాలేదు అనలే. అందరు బాగున్నారు.
ఇప్పుడు చాలా మందికి ఇండ్లు ఉన్నాయి, దాంట్లో పూల తొట్లే లేవు. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు కోటీశ్వరుడు, మార్వాడివాడు. వానికి 2 ఇండ్లు ఉన్నాయి. ఇంకో పెద్ద, నేను చెప్పినా కదా మొన్న ఫోన్ చేసిండ, ఏం అవసరం లేదు వాళ్ళకి. నల్ల ఇప్పితే నల్ల రావాలి, 2 గదులు ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఒక ఏసీ ఉండాలి, ఒక సోఫా ఉండాలి 10 మందికి కనిపించడానికి, అంతే. సమాజంతో ఏం పని లేదు వాడు. సామాజిక స్పృహ అనేది ఏం అవసరం లేదు వాడు. పొద్దున్న లేచామా, తిన్నామా, పడుకున్నామా, తిరుపతికి 4 సార్లు ట్రిప్ కొట్టామా, లోకల్ దేవుళ్ళ దగ్గర 4 ట్రిప్పులు కొట్టామా, వచ్చినామా, పడుకున్నామా, తిన్నామా. ప్రాక్టికలీ దట్ లైఫ్ ఈజ్ సో బెటర్. నాకు అనిపిస్తుంది, ఎస్, ఐఎమ్ డూయింగ్ ఎ మిస్టేక్. ఇప్పుడు నన్ను తిట్టుకునే వాళ్ళే ఎక్కువ కదా. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తం తిట్టుకుంటుంది, అనవసరంగా క్యాలిక్యులేషన్స్ ఇచ్చి నెత్తి ఖరాబ్ చేసిండు. అనవసరంగా రివ్యూస్ ఇస్తాడు. అవసరమా మనకి? కరెక్టే. ఒక ఇండస్ట్రీ మీద రివ్యూస్ ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఉపాధి తక్కువ అవుతుంది, అమ్ముడు పోవు, జనాలు ఎడ్యుకేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. కరెక్టే. కానీ నష్టపోయే వాళ్ళ సంగతి ఏమి? వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? వాళ్ళు నష్టపోతే నీకెందుకు అనే ప్రశ్న ఉంటుంది. నీకు రిలేటివ్సా వాళ్ళు? బంధువుల? ఏ రిలేషన్స్ లేనప్పుడు అనవసరంగా గెలుక్కొని చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? మా వాళ్ళు ఇంకో సజెషన్ ఇస్తుంటే ఫ్లాట్లు అమ్మాలి, ఫ్లాట్లు అమ్మాలి, డీలర్గా మారాలి. దమ్ముంటే లేఅవుట్లు చేయాలి, అంతేగాని ఎంచక్కా సంసారాలు సాగుతుంటే దాంట్లో విషబీజాలు నాటడం మానేయాలి. అవసరం అనిపిస్తుంది. అసలు ఈ కోరికలు లేని సమాజం 95% ఉంది. అంటే క్రియేటివ్ ఏం అవసరం లేదు. 4 రూమ్లు, ఒక మంత్లీ శాలరీ, కౌలు, బ్యాంక్ అకౌంట్, ఇంట్రెస్ట్, ఒక టీవీ, సీరియల్, పడుకోడు, అన్నం పప్పు. ఆశ కలిగితే బయట పోయి ఐస్ క్రీమో, సమోసా, అయిపోయి. చేసుకునే ఓపిక లేదు, క్రియేటివిటీ లేదు. డబ్బులుంటే ఇవన్నీ కష్టపడాలని ఎందుకు? చేత్తో చేసుకోవాలని ఎందుకు? కొనుక్కోవచ్చు కదా. నిజంగానే ఇది తర్జన భర్జన పడే విషయం. నాకు కూడా అనిపిస్తుంది, ఆ కోరికలు, ఈ ఊహలు, ఈ క్రియేటివిటీ, ఈ ఆశలు 95% మంది ఇవన్నీ అదుపులో ఎలా పెట్టుకుంటారో, వీళ్ళలో ఆ శక్తి ఎలా డెవలప్ అయ్యి సమాజాన్ని పట్టించుకోకుండా
ఒక ఐస్ క్రీమ్ చేద్దామని కోరిక లేదు, ఒక పానీపూరి తయారు చేద్దామని కోరిక లేదు, ఒక సమోసా ఇంట్లో చేసుకోవడం కోరిక లేదు, ఒక మిర్చి బజ్జీ ఇంట్లో చేసుకునే ఓపిక లేదు, ఓపికలు లేవు. అన్నం పప్పు, ఫ్రిడ్జ్లో దోశ, అంటే బయట తీసుడు ఏసుడు దోశలు తినడం. స్మూత్గా ఉంది వాళ్ళ లైఫ్, అసలు ఏ ప్రాబ్లం లేవు, ఇన్కమ్ వస్తుంది, మస్తు లైఫ్ లీడ్ చేస్తుంది. మరి అలాంటి లైఫ్ లీడ్ చేయటం మంచిదా, లేదా సామాజిక విషయాలను తీసుకొని ఎడ్యుకేట్ చేసి 10 మంది చీతు అంటుంటే నేను అనుకుంటే ఎడ్యుకేట్ చేయటం కూడా ఒక వ్యాధే. సమాజం రెడీగా లేకపోయినా నిద్రపోతున్నా వాళ్ళని నిద్ర లేపి ఎడ్యుకేట్ చేసి టార్చర్ చేసి ఆలోచింపలా చేసి అనవసరంగా ప్రశాంతంగా నిద్రపోయేటోళ్ళని నిద్ర లేపి అరే ఆలోచించండి రా అని చెప్పి పది మంది మేల్కొలటం వల్ల 11వ మనిషికి నష్టమవుతుంది. అది సమాజంలో ఉన్న ప్రాబ్లం. ఎవడికి నష్టం కాకుండా సమాజాన్ని మేల్కొల్పాలి. సమాజం మేల్కొలాలంటే ఎవడికి నష్టం కావచ్చు, సమాజం మేల్కొలాలి. ఎట్లా నాకు తెలియదు. చాలా మంది చెప్తున్నారు అంటే ప్రశాంతంగా ఉండు, ప్రపంచం ఎట్లా ఏం జరగాలన్నా జరుగుతుంటుంది. చేతనైతే తోడ్పడాలి. మూసీ నదిని మూసీ నదిలా ఉండనియాలి. రేవంత్ రెడ్డి లాగా ప్రక్షాళన చేయొద్దు. రేవంత్ రెడ్డి లాగా కొబ్బరి నీళ్ళు తెచ్చి మూసీ నది చేసి మూసీనే కొబ్బరి నీళ్ళు చేసి ఇట్లా ఇట్లా సంస్కరిస్తుంటారు కొంతమంది సమాజాన్ని. దీనిపై మాట్లాడద్దు. కొబ్బరి నీళ్లు మూసీలేసి మూసీని కొబ్బరి నీళ్ళు చేసి కొబ్బరి నీళ్ళు మళ్ళీ మూసీలు వేస్తుంటే నోరు మూసుకొని కూర్చోవాలి. మనకెందుకు? మూసీ మనది కాదు, గోదావరి నీళ్లు మనవి కావు. ఎవడో కొబ్బరి నీళ్లు మూసిలేస్తుండు, మూసిని కొబ్బరి నీళ్ళు చేసి మళ్ళీ కొబ్బరి నీళ్ళు మూసిలేస్తాడు. నీకేం భయం? కదా. ప్రశాంతంగా సీరియల్ చూసి నిద్రపోక, సమాజం విషయాలు నెత్తి మీద వేసుకుని తొక్క యూట్యూబ్లో వచ్చిన డబ్బుల కోసం సమాజాన్ని అంతా విచ్ఛిన్నం చేస్తున్నాం, అనవసరంగా ఆలోచింపలాగా చేస్తున్నాం. నీవు జడాది కాక వనమెల్లా జడుస్తున్నావు అంటున్నారు జనాలు. ఇది ఎక్కడ వరకు కరెక్టో దయచేసి కామెంట్లో రాయండి. నేను చేసే యజ్ఞము ఎంతమందికి ఆమోదకరంగా ఉంది? మీరు తప్పకుండా కమెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ నమస్కారం.